న్యూ టీవీ తెలుగు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను 7 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు తోట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ ను పిలిచిన పోలీస్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేని ప్రశ్నలనే ఎక్కువగా అడిగినట్లు సమాచారం. వందల ప్రశ్నలు అడిగినా దాదాపు అడిగిన ప్రశ్నలనే మళ్ళీ అడగడం, సంబంధం లేని అంశాలపైన ఎక్కువగా ప్రశ్నించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తనను సాక్షిగా పిలిచారా లేక మరేమైనా అనుకొని పిలిచారా అంటూ కేటీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నకు పోలీస్ అధికారుల వద్ద సరైన సమాధానం లేదు. అధికారులు ప్రశ్నలు అడుగుతున్న సమయంలో కేటీఆర్ గట్టిగా సమాధానాలు చెప్పారు. పోలీసులు ఒక దశలో కేటీఆర్తో వాగ్వాదానికి దిగిన అనేక అంశాలపై కేటీఆర్ ఘాటుగా సమాధానాలు ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. సిట్ అధికారులు అసలు ఫోన్ ట్యాపింగ్తో సంబంధం లేని పలు ప్రశ్నలు వేసినట్టు తెలిసింది. ఇలాంటి అంశాలపై ప్రశ్నించినప్పుడు కేటీఆర్ కూడా అధికారులను గట్టిగానే నిలదీసినట్టు చెప్తున్నారు. పుకార్లు, మీడియాలో వచ్చే స్పాన్సర్డ్ కథనాల ఆధారంగా ప్రశ్నలు అడగడంపై కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ ప్రశ్నతో కేసుకు సంబంధం ఉన్నది, అందుకే అడుగుతున్నామంటూ అధికారులు సమాధానం ఇవ్వగా సంబంధం లేని ప్రశ్నలతో కాలయాపన చేస్తున్నారని అధికారులతో కేటీఆర్ అన్నట్లు తెలిసింది. రెండవది, వారిని నేను సూటిగా అడిగాను, సిట్ వాళ్ళని, మీరు ఫోన్ ట్యాపింగ్ మీద ఏదో విచారణ చేస్తున్నారు కదా, దయచేసి మీరు చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో మా ప్రతిపక్ష పార్టీ నాయకులు, మా ఎమ్మెల్యేలవి, మా నాయకుల ఫోన్లు ట్యాప్ కావడం లేదా చెప్పండి మీరు అని అడిగిన. వాళ్ళు మాకేం సంబంధం, మాకు తెలియదు అని నీళ్ళు నమ్ములుతున్నారు తప్ప కావడం లేదు అని చెప్పే పరిస్థితి లేదు. రెండవది, నేను అడిగాను, ఒక మంత్రి గారు స్వయంగా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నేను మీతో మాట్లాడలేను అని జర్నలిస్టులకు చెప్పుకునే దుస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా మీరు చెప్పండి అని అడిగిన. దానికి కూడా సమాధానం చెప్పరు. అది కాదు ఇది కాదని తప్పించుకునే ప్రయత్నం తప్ప వారు మాత్రం సూటిగా సమాధానం చెప్పలేదు. కానీ ఒక ధారావాహికగా మాదిరిగా ఏదైతే నడుపుతున్నారో, ఒక సీరియల్ లాగా ఏదైతే నడుపుతున్నారో అదే పరంపరలో అడిగిన ప్రశ్ననే అడుగుడు, మళ్ళీ అడుగుడు, ఒక 300 పేర్లు చదువుడు, ఈయన తెలుసా ఈయన తెలుసా ఈయన తెలుసా ఫలానా ఆయన తెలుసా, దాంతోనే 2-3 గంటలు టైంపాస్ చేసుడు తప్ప అక్కడ విషయం ఏమీ లేదు. వారికి కూడా తెలుసు ఆ విషయం. అందుకే నేను మళ్ళొకసారి ప్రజలకు, మా సోదరులకు, మా పార్టీ సోదరులకు, మా మీడియా మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మేము ఒక పార్టీగా, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఏ విచారణకు పిలిచినా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని కేసులన్నా పెట్టండి, ఎన్ని సిట్టులన్నా వేయండి, బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పూర్తి స్థాయిలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా సహకరిస్తాము. మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పి కూడా వాళ్ళకు కూడా